హలో, హాయ్ అండి. అందరికి నమస్తే. అరణి శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కే వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఏకాంతం అనేది ఈ తరం వారికి ఎంత అవసరం, దానికి మనం పెద్దలుగా ఏం సహాయం చేయాలి, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సమాజంలో ప్రతి కుటుంబంలో కొంతమంది ఇండివిజువల్గాను, అంటే భార్యాభర్తలు, పిల్లలు వారి వరకును కొంత శాతం ఉమ్మడిగాను అన్నదమ్ములు అందరూ కలిసి, తల్లిదండ్రులు అంతా కలిసి ఉమ్మడిగాను పెద్ద కుటుంబంగాను, మరికొందరు వారి భార్య తరపున బంధువులు కానీ భర్త తరపున బంధువులు కానీ వారితో కలిసి జీవనం గడుపుతుంటారు. 3 కేటగిరీల కింద, 3 ఇది కింద ఉంటారు జనరల్గా మన సమాజంలో. ఈ కుటుంబాలు ఇలా జీవనం గడిపే టైంలో ఈ కుటుంబంలో ఉన్న కొంతమంది భార్యాభర్తలకి ప్రైవసీ అనేది, ఏకాంతం అనేది చాలా ఒక ఇబ్బందిగా అనేది తయారైంది. దాని గురించి ఏమిటంటే, ఇప్పుడు ఒక ఫస్ట్ కుటుంబం తీసుకుందాం. ఇండివిజువల్ కుటుంబం. వారు భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు. పిల్లల్ని ఒక రూమ్లో కానీ వారు 2 రూమ్లో కానీ పడుకోబెట్టుకుంటారు, మధ్యలో చూసుకుంటారు. భార్యాభర్తలు కలిసి జీవనం చేస్తారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. వారు ముందుగా అలానే ముందుకు వెళుతుంటారు. తర్వాత రెండో కుటుంబం ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబంలో ఈ వయసులో ఉన్నవారికి ఎవరికి వాళ్ళకి రూములు అనేది కొద్దిగా ఇదిగా ఉండడం, అలాగే కాకుండా కుటుంబంలో చేయాల్సిన పనులన్నీ సమిష్టిగా చేసుకోవడం ఆడవారు ఇలా జరుగుతుంటాయి. మగవారు వృత్తులకు వెళ్ళి వస్తుంటారు. ఈ జరిగే క్రమంలో ఈ పనులు ఒకరి మీద ఒకళ్ళు వేసుకోవడం, ఆడవారు ఇలా పంచుకునే భాగంలో వారికి ఏకాంతం అనేది బాగా ఇబ్బందిగా మారి కుటుంబంలో తగువులు, సమస్యలు, భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఇవనేది జరుగుతున్నాయండి. ముఖ్యంగా ఈ 40-50 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు వారికి కేటాయించిన గదుల్లో వారు ఉండడానికి పెద్దలు అవకాశం అనేది కల్పించాలి. వారి ఏకాంతానికి భంగం కలగకుండా వీరు కంపల్సరీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు రాత్రి 11-12 దాకా రాత్రిపూట వీళ్ళు ఈ పనులు చేసుకుంటా, భార్యాభర్తలు మాట్లాడేవాడు లేకుండా, వాళ్ళు ఏకాంతంగా ఉండడానికి లేకుండా పరిస్థితులు అలా ఉండడం వలన ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ సమస్యలు అనేది వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఉమ్మడి కుటుంబంలో ఉన్న పెద్దవారు, సోదరులు వీరందరూ ఒకరికొకళ్ళు వాళ్ళకి కావాల్సిన టయాన్ని కేటాయించుకొని చక్కగా ముందుకు వెళ్ళాలని, అలాగే ఏంటంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ప్రైవసీ అనేది కల్పిస్తూ ఆ విధంగా మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి పిల్లల్ని, వారికి ప్రైవసీ అనేది ఆటంకం కలగకుండా మనం ఇంట్లో మిగిలిన కార్యక్రమాలు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే మూడో వారు భార్యాభర్తలు, భర్త తాలూకా బంధువులు కానీ భార్య తాలూకా కానీ బంధువులు కానీ ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది పెద్దవారు వారి పిల్లల్ని, అంటే మనవళ్ళు మనవరాల్ని దగ్గర ఉంచుకోవడానికి, నైటు వాళ్ళ దగ్గర ఉంచుకొని పడుకోవడానికి అంగీకరించరు. ఇప్పుడు 2 బెడ్రూమ్లు ఉంటాయండి. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఉంటారు,
లేదా అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారు. వారు ఆ పిల్లల నైట్ సంరక్షణ అనేది, నైట్ చదువు అనంతరం పడుకునే టైంలో వాడు సంరక్షణ తీసుకుంటే భార్యాభర్తలకి ఏకాంత ప్రైవసీ అనేది ఉంటుంది. అలా కాకుండా కొంతమంది మాకింట్లే అని వదిలేస్తే వారు భార్యాభర్తలు ఆ పిల్లల్ని నిద్రపుచ్చుకొని వాళ్ళని చూసుకుంటా వాళ్ళ జీవనం అనేది గడపాలి, ప్రైవసీ అనేది చూసుకోవాలి. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో అసహనాలు, సమస్యలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి, నా అనుభవంలో ఎంతోమంది నా ఫ్రెండ్స్లో కానీ, నా లైఫ్లో నేను నివాసం ఉన్న ఇళ్ళ దగ్గరలో వారు కానీ చాలామంది ఇలా ఇటువంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారు కూడా ప్రజెంట్గా చాలామంది. ఈ వీడియో రూపంగా వారికి తెలియజేసేది ఏంటంటే, వారి ప్రైవసీకి ఏకాంతం అనేది ఎవరికైనా అండి. ఇప్పుడు భార్యాభర్తలు అనేది వాళ్ళ జీవితకాలం ప్రైవసీ అనేది ఉండాలి. ఎవరైనా అవనియండి, వారు ప్రైవసీకి అనుకూలంగా వాళ్ళు రూమ్లు ఏర్పాటు చేసుకొని, ఈ చిన్నపిల్లలు అనేది ఉంటే రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళ సంరక్షణ కొద్దిగా వీళ్ళు పెద్దవాళ్ళు చూసుకుంటే ఆ భార్యాభర్తలు కొద్ది ప్రైవసీ అనేది లభిస్తుంది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండడానికి ఉంటుంది. మరి అన్ని పనులు ఉత్సాహంగా చేసుకోవడానికి కానీ ఏదైనా సరే మన జీవితం అనేది ప్రైవసీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంతమంది ఆడవారు కానీ మగవారు కానీ తల్లిదండ్రులు 11-12 దాకా కూర్చొని టీవీలు చూడడం, వాళ్ళు వెళ్ళి భార్యాభర్త లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే ఊరికి ముందే వెళ్ళి తలుపేసుకున్నారు అని అనుకోవడం, ఇటువంటివి కాకుండా మీరు ఏ టీవీ కార్యక్రమాలైనా 10:30 ఆ ప్రాంతంలో ముగించుకొని ఎవరికీ ఆటంకం కలగకుండా పిల్లల్ని నిద్రపుచ్చుకొని చక్కగా జీవనం గడపాలని భార్యాభర్తలు ఈ వీడియో రూపంగా తెలియజేస్తున్నామండి. ఇది మన సంసారాల్లో ఒక ముఖ్యమైన భాగం అండి, మన జీవితాల్లో. ఈ విషయాలన్నీ మన పెద్దలందరికీ ఎవరికైనా సరే తెలియవని కాదండి. దీనిలో ఏమన్నా లోపాలు అనేది ఉంటే సరిదిద్దుకొని మంచిగా ముందుకెళ్తే కుటుంబంలో సమస్యలు లేకుండా సంతోషాలతో అందరూ సంతోషంగా ఉండాలని నేను భావిస్తూ ఈ వీడియో చేశాను. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.